MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. విశాఖ సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ వైభవంగా సాగుతోంది. స్వామివారి నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు ఇబ్బంది లేకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడికి ధీటుగా జవాబివ్వటమే తమ తక్షణ కర్తవ్యం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత సాయుధ దళాల సామర్థ్యంపై తనకి పూర్తి విశ్వాసం ఉందన్నారు. ప్రతీకారం ఎలా ఉండాలి, దాని లక్ష్యాలు ఏమిటి అనే అంశంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ దళాలకి ఉంది అన్నారు మోదీ. భద్రతా దళాల ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధాని మాట్లాడారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించింది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. అమాయకుల ప్రాణాలు చేసిన ఉగ్రదాడి దురదృష్టకరమన్నారు మాజీ ప్రెసిడెంట్ మురళీమోహన్. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారతీయులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఉగ్రదాడికి కేంద్రం తీసుకునే చర్యలకి మద్దతుగా ఉంటామన్నారు. నంద్యాల జిల్లా డోన్ పాత బస్టాండ్ గాంధీ బొమ్మ దగ్గర ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. మృతుల ఆత్మ శాంతించాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఉగ్రవాదాన్ని తుదుముట్టిద్దామని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం లేఖ రాసింది. జస్టిస్ మన్మథరావు బదిలీని నిలిపివేయాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. బదిలీ సిఫార్సుని తిరిగి పరిశీలించాలని కోరింది. ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేయడంపై న్యాయవాదులు అభ్యంతరం చెబుతున్నారు. భారత సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా జస్టిస్ గవాయ్ నియామకమయ్యారు. ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. మే 14న ఆయన సీజీఐగా బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుతం సీజీఐగా పనిచేస్తున్న సంజయ్ ఖన్నా మే 13న పదవీకాలం పూర్తి చేసుకుంటారు. ఆయన స్థానంలో గవాయ్ 52వ చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తారు. హైదరాబాద్ అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు మంత్రి. బాబాసాహెబ్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లుగా చెప్పారు. రాహుల్, సీఎం రేవంత్ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత తెలంగాణకే సొంతమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42%కి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎంపీ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన జాతీయ బీసీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు వెంటనే ఉత్తర్వులు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం. 2009లో వచ్చిన వరదల కారణంగా డ్యామ్ ముందు భాగాన ఏర్పడిన గొయ్యి, డ్యామ్ గ్యాలరీ, క్రస్ట్ గేట్లని పరిశీలించారు. వ్యూ పాయింట్ దగ్గర డ్యామ్ సేఫ్టీపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కించారు అధికారులు. 34 రోజుల హుండీ ఆదాయం 2,41,35,000 రూపాయలు వచ్చినట్లు తేల్చారు. నగదుతో పాటు 143 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి కానుకలుగా వచ్చాయి. విదేశీ కరెన్సీ కూడా కానుకల్లో ఉన్నాయి. హైదరాబాద్ హయత్ నగర్ లో ఘరానా మోసం బయటపడింది. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని చెప్పి చంద్రకాంత్ గౌడ్ అనే వ్యక్తి బాధితుల్ని నిండా ముంచాడు. సీట్ల పేరుతో బాధితుల నుండి 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. రాజకీయ నేతలు, ప్రముఖులతో తనకి మంచి పరిచయాలున్నాయంటూ బురడి కొట్టించాడు. బాధితుల కంప్లైంట్ తో నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచింది మదర్ డైరీ. లీటర్పై 2 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాల ధరల పెంపు ఇవాల్టి నుంచి అమల్లోకి తెస్తున్నట్లు సంస్థ యాజమాన్యం చెప్పింది. పశువుల మేత, దాణా కొరతే పాల ధర పెంపుకు కారణంగా చెప్తోంది. ధరల పెంపుతో టోన్డ్ పాల ధర లీటర్కు 54 నుంచి 56కి పెరిగింది. అర లీటర్ 38 నుంచి 39 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తాజ్ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు దాటికి ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదైపోయింది. దట్టంగా అలుముకున్న పొగతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో గోదాం మూసి ఉండటంతో ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు చెబుతున్నారు. మత్స్యకారుల భరోసా పెంపుపై మత్స్యకారులు, టీడీపీ నేతలు హర్షం ప్రకటించారు.
భరోసాను 10 నుంచి 20 వేలకు పెంచిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ కాకినాడలో బోట్లతో ర్యాలీ చేశారు. పసుపు రంగులో అలంకరించిన బోట్లపై ప్రయాణించి థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో భారీ చోరీ జరిగింది. పువ్వాడవారి వీధిలో వ్యాపారి శివప్రసాదరావు ఇంట్లోకి దూరిన దొంగలు 117 సవర్ల బంగారం, 1,50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ఆధారాలు సేకరించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. వనపర్తి జిల్లాలో జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాజ్యాంగ పీఠికను రక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. విపక్షాలు విమర్శలు మానేసి నిరుపేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. పహల్గాం దాడిని నిరసిస్తూ చండీగఢ్ లో మహిళల నిరసన ప్రదర్శన కొనసాగింది. భారత సైన్యానికి అండగా నారీ శక్తి ఉంది అని మహిళలు ప్రకటించారు. చేతిలో పెద్ద పెద్ద ఖడ్గాలు పట్టుకొని వారు పాక్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్ధం సంభవిస్తే పౌరులకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. సరిహద్దుల్లో ఉండే వారి భద్రత కోసం ప్రభుత్వం బంకర్లు సిద్ధం చేస్తోంది. చాలా మంది స్థానికులు ఇప్పటికే ఉన్న బంకర్లను శుభ్రం చేసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు సమకూర్చుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే డ్రై ఫ్రూట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వీటి ధరలు రానున్న రోజుల్లో 25% మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సరిహద్దుల మూసివేత కారణంగా వాఘా సరిహద్దు నుండి దాదాపు 50 ట్రక్కులు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. భారతీయులను వివాహమాడిన 70 మందికి పైగా పాకిస్తాన్ మహిళలు తిరిగి భారత్కు వచ్చారు. అటారీ సరిహద్దు ద్వారా వీరు ఇండియాలోకి ప్రవేశించారు. వీరి దగ్గర నో అప్లికేషన్ సర్టిఫికేట్, లాంగ్ టర్మ్ వీసాలున్నాయి. పాక్లోని తమ తల్లిదండ్రులను కలుసుకునేందుకు వీరు వెళ్లారు. భద్రత కోసం స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. దేశ భద్రతని త్యాగం చేయలేము అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఎవరిపై అది ఉపయోగిస్తున్నారు అన్నది కీలకమని వ్యాఖ్యానించింది. పెగాసస్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేశ యువత R&Dకి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ కొనియాడారు. R అంటే రెడీ, D అంటే డిస్ట్రిప్టివ్ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఢిల్లీ భారత మండపంలో జరిగిన యుగ్ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. పరిశోధనలో దేశ యువత కొత్త మైలురాళ్లు సృష్టిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. బాధ్యతగా ఉండాల్సిన సమయంలో గాయబ్ అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ చేసిన పరోక్ష ట్వీట్ పై బీజేపీ బగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ 2.0గా మారిందంటూ బీజేపీ విమర్శించింది. నవభారతం లొంగదు, విచ్ఛిన్నం కాదు అని బీజేపీ ట్వీట్ చేసింది. బిర్యానీ కాదు, ఇక బుల్లెట్లు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. బెంగాల్లోని దిఘాలో నిర్మిస్తున్న జగన్నాథ ఆలయంలో నిర్వహిస్తున్న యజ్ఞం పూర్ణాహుతిలో సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఇవాళ ఆలయంలో జగన్నాథ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. చార్ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ హరిద్వార్ లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని డీజీపీ పరిశీలించారు. యాత్ర సమయంలో జరిగే మోసాలపై భక్తులకి అవగాహన కల్పించారు. రిజిస్ట్రేషన్ విషయంలో మోసపోకుండా ఉండేందుకు QR కోడ్ విడుదల చేశారు. ఇవాటి నుంచి ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్ర కోసం తొలి బ్యాచ్ భక్తులు హరిద్వార్ నుంచి బయలుదేరారు. గంగోత్రి, యమునోత్రి తెరుచుకోనున్నాయి. కేదార్నాథ్ మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకుంటుంది. భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియాకు అరుదైన గౌరవం దక్కింది. ఖాన్స్ అవార్డ్ సెలక్షన్ జ్యూరీలో సభ్యురాలుగా ఎంపికయ్యారు పాయల్. మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్ లో ఈ అవార్డు వేడుక జరగనుంది. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాయల్ తెరకెక్కించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాకు అవార్డు దక్కింది. షారుఖ్ ఖాన్ నెక్స్ట్ మూవీ కింగ్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో దీపికా పడుకోన్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. సచిన్ జిగర్ సంగీతం అందిస్తూ ఉండగా అనిరుద్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో KKR 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. రఘువంశీ, రింకు సింగ్ రాణించారు. ఆ తర్వాత చేతనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులే చేసింది. నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఢిల్లీ పతనాన్ని శాసించారు. MDH బిర్యానీ మసాలా
సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. Asali masala sach sach. MBH MBH.